అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా వారికి థ్యాంక్స్ చెప్తూ ర్యాలీ. ఎందుకు ఈ థ్యాంక్స్ అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథం తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. పోలీసుల వస్తున్నాయి ప్రజా చక్రాలంటూ కథం తొక్కి ముందుకొచ్చారు. ఈనాడు ప్రజల ఆకాంక్ష మనందరి కోరిక నెరవేరింది. దేవుడి దయతో ప్రజల ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అందుకే సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు మా ఆకాంక్ష నెరవేర్చిన దానికి థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రజల ఆశీర్వాదాలు రాక్షస పాలన గారు, అదేవిధంగా సోమిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ గారు, సేనయ్య గారు, అందరికి కూడా కింద నుండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పరిపాలన చూశాను. అరాచక పరిపాలన, సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఉండింది. ప్రజలంతా కూడా చూసి వాళ్ళందరూ కూడా దుడ్డు చెప్పారు. 164 సీట్లు గెలిపించారంటే ఎంత ఎక్స్ అయిపోయారో ప్రజలు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకని మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరందరూ కూడా మనకిన్ని సీట్లు ఇచ్చారు, మన కోటమిరెడ్డి శ్రీనివాస్ పోలీసులు కూడా చెప్పా, మేము అధికారంకి వస్తున్నాం ఆలోచన చేసుకోండి. మన కార్యకర్తలు చెప్పా, మేము అధికారానికి వస్తున్నాం ఆలోచించుకోండి. ఎవరు నమ్మరా? ఈ రోజు ఏమైంది నా సోదరులను అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. అత్యధిక ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంత సభ జరిగిందంటే కేవలం ఆయన నాయకత్వంతో మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, మంత్రుల మీద గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి అంటే ప్రాణం, మా బాలకృష్ణ అంటే నాకు దైవం, లోకేష్ బాబు అంటే అభిమానం. ఒకటి మాత్రం చెబుతున్నా, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన కార్యకర్తలందరూ ప్రజలకు పనిచేయాలి. నాయకులు మనల్ని మరీ అవమానపరిచి, మనల్ని మరీ ఇబ్బంది పెట్టి, మనల్ని అనేక ఇబ్బందులు పాలు చేసిన మన కార్యకర్తల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తున్నాం. జై తెలుగుదేశం. కార్యకర్తల నాయకత్వం, ఇంకా పెద్దగా కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. మహాత్మా గాంధీ. అదిరిందయ్యా చంద్రం. చంద్రం అంటే నేను కాదు, ఆ పైనుండే చంద్రం, చంద్రబాబు బాబు మన బిడ్డ జగనన్న. వైనాట్ 175 అన్నాడు. పాపం ఓన్లీ 11, మధ్యలో 5 ఎగిరిపోయింది. 151లో 5 ఎగిరిపోయింది. ఆ తట్టు 1, ఈ తట్టు 1, 11 నిలబడింది. ఇంకా ఘోరమైన ఇక్కడున్నాడు కోర్టు దొంగ. మాకు 11 అన్నాడు, లేచిపోయినాయి 11. జిల్లా స్వీప్. ఇంకో మాట చెప్పేదే, పోయినసారి 2019లో 10 సీట్లలో వాళ్ళకి 2,80,000 వస్తే
మనకి 10 సీట్లు వచ్చి 2,80,000 చిల్లర వచ్చింది. అది తెలుగుదేశం గడ్డ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం అడ్డ. మరి కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు. మేము వచ్చాం ఇక్కడికి గాంధీకి చెప్తామని వచ్చాం. ఒక మహానాయకుడు, దేశంలో గుర్తింపు ఉండే నాయకుడు, మర్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్తామని వచ్చాం. ఇక్కడికి చెప్పుకున్నా, అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం. ఇట్టే మాట్లాడాం. 13 మంది మీద కేసు పెట్టారు. నా మీద, శ్రీధర్ రెడ్డి మీద, అజిత్ భాయ్ మీద, రామకృష్ణ మీద, అనవరావు నాయుడు మీద, అందరి మీద క్రిమినల్ కేసు కోటరెడ్డి సీనే మీద పెట్టారు. అది మొత్తం సీనే మీద 64 అంట, నాకు మీద 18 అంట, లోకేష్ బాబు మీద 23 అంట. ఏంది క్రిమినల్ కేసులు? నిన్నే రామకృష్ణ పాపం ఏదో తరిమి హత్య చేపినంట. అది కూడా కురుగుంట రామకృష్ణ మీద కేసు. ఈ అరాచకాలన్నీ చూసాం. ఆ రోజు నేను ఇక్కడ బాబు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్. బాబు గారిని నెక్స్ట్ డే విజయవాడ కోర్టులో ఉన్నాడంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ డే పూణేకి పోయినా డిజైన్ టెక్ చైర్మన్ కన్విల్కర్ చేత స్టేట్మెంట్ ఇప్పించాం. అదిరిపోయింది, వాళ్ళకి పీఠం కదిలిపోయింది. అక్కడి నుంచి రాజమండ్రికి పోయినా, అక్కడి నుంచి ఆదిశంకర కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో, సిమెంట్స్ కంపెనీ అంటే ఏందో, బాబు గారి కృషి ఏంటో, 2,30,000 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏందో, 75,000 మందికి ఉద్యోగాలు అంటే ఏందో సినిమా చూపించాం. ఆదిశంకర కాలేజీలో వదిలిపెట్టలే, అన్నీ చేశాం. అయ్యా, ఈ జిల్లాలో నేను కడప, రాజంపేట 2 పార్లమెంట్లు చూస్తా. మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్. కానీ పులివెందుల్లో కూడా లేదు నెల్లూరు జిల్లాలో అరాచకం. నెల్లూరు జిల్లాలో దోపిడీ, ఘోరాలు, నేరాలకి నిలవైపోయింది నెల్లూరు జిల్లా. శాంతికి మారిపోయింది నెల్లూరు జిల్లాలో. అన్యాయాలు చేశారు, అరాచకాలు చేశారు. ఒక లాకప్ డాట్ ఉదయగిరి నారాయణ తీసుకొచ్చి ఢిల్లీ అండి. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఇచ్చిన పిలుపుతో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి యాక్చువల్గా గాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీ జరిగింది. ఈరోజు కార్యకర్తలు అనూహ్యంగా దీంట్లో పాల్గొన్నారు. ఆ కార్యకర్తలందరికీ నేను అందరినీ అభినందిస్తున్నా, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ స్టాచ్యూకి పాలాభిషేకం చేసి గాంధీ స్టాచ్యూకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల అరాచక పాలన మీకు అందరికీ తెలుసు. అరాచక పాలనలో ప్రజలు అసలు భయభ్రాంతులు అయిపోయారు. ఈరోజు 124 సీట్లు కూటమికి ఇచ్చారంటే కారణం ఏంటంటే భయభ్రాంతులై వాళ్ళ లోపల ఉన్న బాధలనంతా ఓటు రూపంలో తెప్పించారు. అందుకే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే 5 మీద ఫస్ట్ సిగ్నేచర్ చేశారు. ఏదైతే ప్రజలకి ముఖ్య అవసరమో, అటు విద్యార్థులు ఉద్యోగాలు రాక సఫర్ అయ్యే చదువుకున్న వాళ్ళకి కానీ, లేదా పేదలు నిరుపేదలకి తిండి విషయంలో కానీ, అవాతాతలకు పెన్షన్ కానీ, వాళ్ళకి పెన్షన్ పెంచడం కానీ, ఇలా 5 కార్యక్రమాలకు యాక్చువల్గా సిగ్నేచర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్నా క్యాంటీన్లు అందులో ఒక భాగం. 2,20,000 మంది యాక్చువల్గా ప్రతిరోజు చక్కగా భోంచేసేవాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు యాక్చువల్గా భోజనం అరేంజ్ చేశారు. అదొక చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళ ఆదాయం కోసం చేయరు, అందుకే వాళ్ళకి ఇచ్చాం. చాలా చక్కగా చేస్తుంటే దాన్ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి సైకో. అందుకే ఈరోజు నెల్లూరులో ఉన్న అన్నా క్యాంటీన్స్ ఏదైతే 7 ఉన్నాయో, 7 అన్నా క్యాంటీన్స్లో ఒక 3 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈరోజు విజిట్ చేసి అధికారులకు చెప్పాను. ఆ బిల్డింగ్లంతా రకరకాలు, అంటే శానిటరీ బ్యాగ్స్ కొన్ని దగ్గరలో స్టోర్సు, కొన్ని దగ్గర సచివాలయాలు రకరకాలుగా పెట్టారు. వాటన్నిటికీ ఆల్టర్నేట్ చేయమన్నా, తీసి పారేయమల్లా, అవి కూడా ప్రభుత్వానికి సంబంధించినవి. వాటన్నిటికీ ఆల్టర్నేట్ చేసి అన్నా క్యాంటీన్స్ అన్నిటి యాక్చువల్గా మళ్ళీ సెట్ చేయమన్నాను. రేపు ఉదయం నేను సెక్రటరియట్లో నా ఆఫీస్లో యాక్చువల్గా సీట్లో కూర్చోబడుతున్నాను. ఫస్ట్ రివ్యూ అన్నా క్యాంటీన్స్ చేయమని అధికారులకు కూడా ఆదేశించాను. వాళ్ళంతా మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నామన్నాను. వీలైనంత తొందరలో, అంటే ప్రభుత్వంలో కొన్ని పని చేయాలంటే ప్రైవేట్లలో కాదు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ రేపు డిస్కస్ చేసి వీలైనంత తొందరలో ఈ రాష్ట్రంలో పెట్టిన 203 అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశాం. అవి కాకుండా మరొక 150 ఆ రోజు ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమని చెప్పారు. కాబట్టి ఇమీడియట్గా ఆ రూరల్ కూడా టేకప్ చేసి వాటన్నిటి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా పరిపాలన ఇవ్వటం జరుగుతుంది. ప్రజా పరిపాలన, అరాచక పరిపాలనదు. అదేవిధంగా ఇప్పుడు చంద్రమోహన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే
ఎవరైతే దోచుకున్నారో, ఎవరైతే ఇల్లీగల్గా చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించిన మాట వెనుకాడం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎవరిని మేము అరెస్ట్ చేయం, వైసీపీ వాళ్ళు చేసినట్టుగా అరెస్ట్ చేయం. అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్ష జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ భరోసాగా ఉంటుందని, వాళ్ళందరికీ అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.